తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోవడానికి సిద్ధమని ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అమరవీరులు దేనికోసమైతే త్యాగాలు చేశారో వాటిని సాధిస్తామని తెలిపారు. ఇనుప కంచెలు బద్దలు కొట్టి ప్రారంభమైన ప్రజాపాలన నిరాటంకంగా కొనసాగుతుందని బట్టి చెప్పారు. ధనిక రాష్ట్రాలలోనూ ప్రజలు కష్టాలతో సతమతం కావడానికి గత ప్రభుత్వం విధానాలే కారణమన్నారు. కొందరి కోసం అందరూ అన్నట్లుగా గతంలో పాలన కొనసాగిందని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నామన్నారంటూ రాష్ట్ర ప్రజలకు బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మాత్రం అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. రాష్ట్రం యొక్క రాబడిని అధికంగా చేసి చూపెట్టడం ద్వారా ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనేటువంటి భ్రమను కల్పించారు. ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంతేకాకుండా 2021-22 సంవత్సరానికి క్యాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో 4,874 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు. గిరిజన అభివృద్ధిలో 2,918 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో 1,437 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 1,067 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 297 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా మహిళలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 7,848 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 2,685 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ విధంగా సమాజంలోని 90% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు. ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జయంతి నాటికి హైదరాబాద్లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరగా కోమటిరెడ్డి ఈ మేరకు స్పందించారు. సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్లో 1739 ఫిబ్రవరి 15న జన్మించారని బంజారాలు విశ్వసిస్తున్నారు. ఆయన ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త కూడా. 18వ శతాబ్దంలో బంజారాలు బ్రిటిష్, ముస్లిం పాలకుల ప్రభావంతో ఇతర మతాల్లోకి మారకుండా సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. బ్రహ్మచారి అయిన సేవాలాల్ తన బోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించడంపై బంజారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని హరీష్ రావు ఆగ్రహం అన్నారు. రైతులకు ఎన్నికల హామీలో చాట్టడంతా చెప్పి బడ్జెట్లో చెంచాడంతా కేటాయించారని విమర్శించారు. రైతు రుణమాఫీకి ₹1 కేటాయించలేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం.
అదేదో చాలా గొప్పగా జరుగుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే, వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేక. మేడి పండు లాంటి బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణలో ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ ను ఇదివరకు ఎన్నడూ చూడలేదని అన్నారు. 53,000 కోట్లతో 6 గ్యారంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలను నెరవేర్చాలన్నారు. 6 గ్యారంటీలకు 1,25,000 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని బడ్జెట్లో కేటాయించింది. ఎంతని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టీఎస్ తీసి టీజీ పెట్టడం, చార్మినార్ కాకతీయ తోరణం తొలగింపు మార్పుకు శ్రీకారం చుట్టినట్లా అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను బొంద పెట్టడం కాంగ్రెస్తో కాదని ఇలాంటి వాళ్ళందరినో చూశామని పేర్కొన్నారు. రేవంత్ లాంటి, బడ్డూర్ ఖాన్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణ ప్రాజెక్టుల హక్కులను కాపాడారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి కేఆర్ఎంపీ కింద ఉన్న ప్రాజెక్టులను అప్పగించామన్నారు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో జరిగే సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని, కృష్ణా జిల్లాను కాపాడుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ను 39 ముక్కలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు. సీఎం పదవి గుంపు మిస్ట్రీ అని చెప్పినట్లే ఆయన పనితీరు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ను కోల్పోయామనే బాధ ప్రజల్లో ఉందని, త్వరలోనే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. బడ్జెట్లో ఈ సంవత్సరంలో అని చెప్పిండు, కానీ వాస్తవం ఏంది, మా ఆడబిడ్డలకు చెప్పిండు, అత్తయ్యలు మామకు 4,000, ఇంట్లో 2 ముసలోళ్ళు ఉంటే చెరి 4,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి అనే స్కీమ్ లో. కానీ అలా బడ్జెట్ ఏం చేసినాడు, బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అవుతాయి. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 2,500 ఇస్తే దానికే నెలకు 4,500 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 53,000 కోట్లు అవుతుంది. మరి అట్లాంటప్పుడు నేను రేవంత్ రెడ్డిని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. అదే మరి దళిత బంధు మనం పెడితే దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం. బోర్బండ కార్పొరేటర్ బాబా పస్పీయుద్దీన్ లింగోజిగూడెం కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ను కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్ల ఫోటోకాల్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, త్వరలో మేయర్ను కైవసం చేసుకుంటామని కార్పొరేటర్ బాబా పస్పీయుద్దీన్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంచి పనులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించిందన్నారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని, అహంకారమైన నియంత ధోరణి గడిలోంచి తెలంగాణ బయటికి వచ్చిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉంటుందని అనుకున్నామని, 10 ఏండ్ల ధరల గడిలో తెలంగాణ బందీ అయిపోయిందని విమర్శించారు.
బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ కొమరంభీం విగ్రహాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని బీజేపీ గిరిజన మోర్చా నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. హైదరాబాద్ అంబర్పేట్లో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన గిరిజన మోర్చా నాయకులను అంబర్పేట్ పోలీసులు అడ్డుకోగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సంత్ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని, కొమరం భీం జయంతిని కూడా సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా కొమరం భీం విగ్రహము హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సంత్ సేవాలాల్ విగ్రహం హైదరాబాద్లోనే నడిబొడ్డును ఏర్పాటు చేయాలని గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతే, ఇవాళ వినతి పత్రం కాదు కదా, ఇంటి నుంచి బయటికి రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు పక్కడ్బందీగా ఇవాళ ఇక్కడ మాకు రాకుండా అడ్డుకుంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుచున్నాము. ఇవాళ సంత్ సేవాలాల్ అనే వ్యక్తి గిరిజనుల బంజారాల ఆరాధ్య దైవం. అదేవిధంగా కొమరం భీం ఇవాళ గోండు వీరుడు, నిజాం నవాబు ప్రత్యేకంగా పోరాడిన గొప్ప వీరుడు. ఇలాంటి జయంతులు సెలవు దినం ప్రకటించాలి. ఇవాళ అడగకుండా కూడా ఇవాళ ముస్లిం జయంతులు ఏమున్నా, ముస్లిం పండుగలున్నా అడగకుండా కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇవాళ సెలవు దినం ప్రకటించి వాళ్లకు ఇవాళ సెలవు దినం ప్రకటిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే అనేది మాకు వద్దు, సెలవు దినంగానే ఈ సేవాలాల్ జయంతిని ప్రకటించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కనుక ఇవాళ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతియుతంగా చేస్తున్న మాకు నిరసనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కోరుచున్నాను. అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అనడం హాస్యాస్పదం ఉందని తెలంగాణ నేతకాని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గోమాసా సచిన్ అన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని హరీష్ రావు మాటలను ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థనే ఉండదని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టుకు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేశారన్నారు. హరీష్ రావు జూనియర్ కళాశాల లెక్చరర్ల గురించి, జీతాల గురించి మాట్లాడుతుంటే నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాలం ముందే హరీష్ రావు మాట్లాడడం సబబు కాదని గోమాసా సచిన్ అన్నారు. నిన్నటి రోజున అసెంబ్లీలో హరీష్ రావు గారు చేసిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైన మాటలు. మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నది హరీష్ రావు గారు మీరే కదా కాంట్రాక్టు ఉద్యోగులని మీ వెంట తిప్పించుకున్నది. మరి మొన్న మీకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద మీకు ప్రేమ ఆ రోజు ఎందుకు లేదు? ఈ రోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద 6 నెలల వరకు జీతాలు రాకుండా ఉన్న విషయం మీకు తెలియదా? వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేసింది మీరు కాదా? కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చి కేవలం మీ చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొని అందులో అనేక విధాల వాళ్ళని మోసం చేసింది మీరు కాదా? మీరు 411 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే ఈ ప్రతిపాదనను తీసుకువెళ్తే మీరు వెనుకకు నెట్టింది నిజం కాదా? మిమ్మల్ని ఏదైతే రాఖీ పున్నమి రోజు మీ దగ్గరికి వచ్చి మహిళలు 225 మంది మహిళలు వచ్చి మిమ్మల్ని వేడుకున్నప్పుడు మీరు కనీసం కనికరించకుండా వెళ్లిపోయిన సందర్భం నిజం కాదా? మాదక ద్రవ్యాల నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు అవసరమని బీట్స్ పిల్హాని క్యాంపస్ జవహర్ నగర్లో సిపి సుధీర్ బాబు అన్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వాడకం ఎంత ప్రమాదకరమో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సిపి తెలిపారు. మత్తు పదార్థాలు వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుందని సిపి సుధీర్ బాబు అన్నారు. పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనేక చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు పీడీ చట్టాలు ప్రయోగిస్తున్నామని అన్నారు. రాచకొండలో గత ఏడాది 12 మందిపై పీడీ చట్టాలు ప్రయోగించామని 5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నామని వెల్లడించారు. ఏరియా స్టడీ ఇచ్చి డ్రగ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ లో పియర్ గ్రూప్ ఇన్ఫాక్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళపైన డ్రగ్ అడిక్షన్ స్టిగ్మా ఎట్లా ఉన్నాయి, అట్లా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేపర్ ప్రజెంట్ చేస్తారు ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్.
దే హావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 10 syndicates. వాళ్ళు డిస్కస్ చేసి ప్రెజెంటేషన్ ఇస్తారు, దాన్ని మళ్ళీ మేము ప్రకటన చేస్తాం. ఒక SOPని కూడా రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్ ఒక కమిటీ ఉంటుంది, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ టీచర్స్ని చేసి వాళ్ళ వల్ల రెగ్యులర్గా మానిటరింగ్ ఉండేట్టుగా ఉంటుంది. మా టీచర్స్ కానీ మేము స్టాల్స్ ఇనాగ్రేట్ చేసాం, అక్కడ పార్టిసిపేట్ చేసి యోగా టీచర్స్ కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దే విల్ కీప్ ఆన్ విజిటింగ్ దీస్ కాలేజెస్. సో దట్ రెగ్యులర్ ప్రాసెస్ ఇది స్టార్ట్ చేసినాము. ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో చేసి మన తెలంగాణ స్టేట్ని డ్రగ్ ఫ్రీ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు దాని విషయంలో ఉన్నారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మేము. And this is a program regarding drug abuse, and drug abuse ko sambandhin na there are some 10 issues. Okay, each issue one batch of students is going to deal with one issue, and there will be a syndicate group, and adi stigmatize atla ipudu how the people who are getting drug addicted, how do they come out. So like that 10 syndicate groups are there, so they will make a presentation. We will see that presentation and then maybe decide if something good can be done for the society. నారాయణ కాలేజీ విజయ్ అనే విద్యార్థి ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటి లాంగ్ కోచింగ్ తీసుకుంటున్న విజయ్ అనే విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. శ్రీకాళహస్తికి చెందిన విజయ్ నారాయణ కాలేజీలో ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. గురువారం వచ్చిన ఐఐటి ఫలితాల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్తాపానికి గురై తరగతి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. ఫోర్జరీ సంతకంతో ప్లాట్ల విక్రయానికి పాల్పడి 3 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వివరాలను వెల్లడించారు. మేరీ సువర్ణభూమి రిసార్ట్స్లో డైరెక్టర్గా ఉన్న మంచాల సాయి సుధాకర్, కళ్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు కొన్ని ప్లాట్లను ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారని మేరీ సువర్ణభూమికి సంబంధించిన రోజారాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను విజయవాడలో అరెస్టు చేశామన్నారు. వీరిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఇతని మీద 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది. దీంతో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కె రోజారాణి, తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు. ఇక్కడ A1 మంచాల సాయి సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అండ్ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు, మేనేజర్గా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైనెంట్ రోజారాణి అండ్ కావ్య వాళ్ళ డాటర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక 6 ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది. ఈ ప్లాట్స్ అన్నీ కూడా సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి. సర్వే నెంబర్ 69, 70, 80, 81లో ఈ ప్లాట్స్ ఉన్నాయి. సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయి సుధాకర్ అనే అతన్ని 21లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 88 ఆఫ్ 2018లో. అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను దాదాపు ఒక 4 years నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో ఇతని మనము వేరబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి శ్రీ అవినాష్ మోహంతి, సిపి రాచకొండ సార్ ఆధ్వర్యంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ రామ్ కుమార్, అడిషనల్ డీసీపీ శంషాబాద్, ఏసీపీ రంగస్వామి షాద్నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ, నరసింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పీసీ, యాదగిరి పీసీ అండ్ మోహన్ లాల్ పీసీ, నరేందర్ పీసీ అండ్ హెచ్జీస్ వీళ్ళందరూ కూడా చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం అంటే 9వ తేదీన మనకి ఫిబ్రవరి